సినిమా రిలీజ్ అయ్యింది, హిట్ కాదు, ఏకంగా బ్లాక్ బస్టర్ అయ్యి 400 కోట్లకు పైగా కలెక్షన్లు చేసింది. ఇక ఈ సినిమా తర్వాత చెర్రీ ఏ సినిమా చేస్తున్నాడంటే అయ్యో మీకు అది కూడా తెలీదా, సుకుమార్ తో కదా సినిమా అని అంటున్నారు కదా. ఇక ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు, ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ మించి ఏకంగా దురంధర్ ఫార్ములానే ఫాలో అవుతున్నాడంట మన సుక్కు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్ లో అత్యంత పీక్ స్టేజ్ లో ఉన్నారు. వరుసగా భారీ చిత్రాలు చేస్తూ పాన్ ఇండియా సినిమా స్థాయిలో తన మార్కెట్ ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల విడుదలైన పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ విజయంలో ఒక చిన్న లోటు మాత్రం అభిమానులను కొంత నిరాశకు గురిచేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయం సాధించినప్పటికీ ఓవర్సీస్ మార్కెట్లో అలాగే ఉత్తర భారతదేశం, తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది. దీంతో పాన్ ఇండియా సినిమాగా ఊహించిన స్థాయిలో ప్రభావం చూపలేదనే అభిప్రాయాలు వినిపించాయి. అయినప్పటికీ సినిమాలో రామ్ చరణ్ నటనకు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. తన కెరీర్లోనే అత్యుత్తమ నటనల్లో ఒకటిగా ఈ చిత్రంలోని పాత్ర నిలిచిందని సినీ విమర్శకులు కూడా అభిప్రాయపడ్డారు. పాత్ర కోసం ఆయన చూపించిన అంకితభావం, లుక్, భావోద్వేగాలు, నటన అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పెద్ద తర్వాత ఇప్పుడు అందరి దృష్టి పూర్తిగా రామ్ చరణ్ తదుపరి సినిమా RC-17 పై పడింది. ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ కావడం అంచనాలను మరింత పెంచుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమాలో రామ్ చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర ఇప్పటికీ అభిమానుల మనస్సుల్లో చెరిగిపోని ముద్ర వేసింది. అందుకే సక్సెస్ఫుల్ కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తూ ఉండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న ఒక వార్త మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం సుకుమార్ ఈ సినిమాను ఒకే భాగంగా కాకుండా 2 భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఈ వార్త అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా 2 భాగాల సినిమాలు అంటే ముందుగా ఒక భాగాన్ని విడుదల చేసి తర్వాత 2వ భాగాన్ని తెరకెక్కించే విధంగా ఎక్కువగా చూస్తూ ఉంటాం. KGF, పుష్ప వంటి సినిమాలు అదే పద్ధతిలో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కానీ RC-17 విషయంలో మాత్రం మరో కొత్త ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమాచారం ప్రకారం 2 భాగాల షూటింగ్ ను దాదాపు ఒకేసారి పూర్తి చేసి కొద్ది నెలల వ్యవధిలోనే 2 చిత్రాలను విడుదల చేసేలా సుకుమార్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. ఇలా చేస్తే కథలోని కొనసాగింపు అలాగే ఉంటుంది. అలాగే ప్రేక్షకులు సీక్వెల్ కోసం ఎక్కువ కాలం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఈ వార్త నిజమైతే ఇది రామ్ చరణ్ కెరీర్ కే కాదు, మొత్తం తెలుగు సినీ పరిశ్రమకు కూడా ఒక ఆసక్తికరమైన ప్రయోగంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం దాదాపు ప్రతి స్టార్ హీరో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సినిమాల మధ్య పెరుగుతున్న విరామం. ఒక సినిమా పూర్తయ్యి మరో సినిమా విడుదల కావడానికి 2 ఏళ్లు, కొన్ని సందర్భాల్లో 3 ఏళ్లు కూడా పడుతోంది. భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా విడుదలలు, విజువల్ ఎఫెక్ట్స్, విదేశీ షెడ్యూళ్లు వంటి కారణాలతో చిత్ర నిర్మాణానికి ఎక్కువ సమయం అవసరమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే కథను 2 భాగాలుగా ఒకేసారి తెరకెక్కించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా హీరోలు చాలా కాలం తెరపై కనిపించకపోవడం వల్ల అభిమానుల్లో ఏర్పడే అసంతృప్తి కొంతవరకు తగ్గే అవకాశం కూడా ఉంది. మొదటి భాగం విడుదలైన కొద్ది నెలల్లోనే 2వ భాగం కూడా వస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి అలాగే కొనసాగుతుంది. నిర్మాతలకు కూడా మార్కెటింగ్ పరంగా మంచి అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సమాచారం. కథకు సంబంధించిన అన్ని అంశాలను సుకుమార్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఆయన తన గత చిత్రాల తరహాలో గ్రామీణ నేపథ్యం కాకుండా పూర్తిగా కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారని టాక్. నగర నేపథ్యంలో సాగే స్టైలిష్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. యాక్షన్తో పాటు బలమైన భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలు, సుకుమార్ మార్క్ ట్విస్టులు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని చెబుతున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ షెడ్యూళ్లను ఖరారు చేసే పనిలో చిత్ర బృందం ఉందని సమాచారం. హీరోయిన్తో పాటు ఇతర కీలక పాత్రల ఎంపిక కూడా దాదాపు పూర్తయిందని, అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు కాల్ షీట్లు ఖరారైన తర్వాతే
పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ సినిమా సుకుమార్ కు కూడా ఎంతో కీలకంగా మారింది. పుష్ప సిరీస్ తో ఆయన జాతీయ స్థాయిలో అపారమైన గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అందుకే RC-17 విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరోవైపు రామ్ చరణ్ కూడా రంగస్థలంను మించిన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే 2 భాగాల సినిమా అనే వార్త ఇప్పటి వరకు అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతుంది. అభిమానులు కూడా ఈ ప్రయోగంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.